వెల్కమ్ టు వైబ్రాంట్ నేను మీ శివాని టాలీవుడ్ టు బాలీవుడ్ హీరోయిన్ల జాన్వీ కపూర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మనము. ఇక అందులోనూ దేవరా సినిమా నుంచి చుట్టమల్లే పాట రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా జాన్వీదే హవా. ఇక తాజాగా జాన్వీకి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఇందులో తన ఫ్యాన్ ఒకరికి జాన్వీ రాఖీ కట్టింది. అయితే చివర్లో ఆ వ్యక్తి చేసిన పనికి అవాకైంది దేవరా హీరోయిన్. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు నిన్న రక్షాబంధన్ ను చాలా అందంగా ఆనందంగా జరుపుకున్నారు. తమ తోబుట్టువులతో తీసుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా రక్షాబంధన్ ను జరుపుకుంది. ఒక సినిమా షూటింగ్ సెట్ లో ఉన్న జాన్వీని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా అయితే వచ్చారు. ఇక వారిని పలకరిస్తున్న జాన్వీని రిపోర్టర్లు ఫోటోలు కూడా తీశారు. ఇక ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ తనకి రాఖీ కట్టాలని జాన్వీని కోరారు. ఇక దీంతో అయ్యో తప్పకుండా అంటూ ఊకొట్టింది జాన్వీ. అయితే చివర్లో తనను ఇచ్చిన ట్విస్ట్ కి జాన్వీతో పాటు అక్కడున్న వారంతా కూడా అవాక్కయ్యారనే చెప్పాలి. ఇక ఈ వీడియోలో జాన్వీ కపూర్ దగ్గరకు రాఖీ తీసుకొని వెళ్ళాడు ఆ యువకుడు. ఇక దీంతో రాఖీని అతని చేతికి కట్టింది జాన్వీ. తర్వాత తన జేబులో చెయ్యి పెట్టి డబ్బులు తీయబోయాడు. ఇక దీంతో జాన్వీ అయ్యో వద్దు అంటూ చెప్పింది. అయినా సరే రాఖీ కడితే డబ్బులు ఇవ్వాలి కదా మేడం అంటూ మళ్ళీ వెనకాలకి వెళ్ళాడు. ఇక జాన్వీ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది వెంటనే. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో నెటిజన్లు అందరు కూడా తెగ కామెంట్లు పెడుతున్నారు. ఎవరితోనైనా రాఖీ కట్టించుకోవచ్చు కానీ నువ్వేందిరా జాన్వీతో రాఖీ కట్టించుకున్నావు అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయినా జాన్వీ ఎంత మంచిదో కదా అంటూ కొంతమంది కూడా కామెంట్లు పెడుతూ ఉంటున్నారు. ఇక అందులో ఏమి తప్పు లేదని కూడా అంటున్నారు. రాఖీ కడితే ఏదో ఒక గిఫ్ట్ లేదా డబ్బులు ఇవ్వాలే కదా అదే చేశాడు అంటూ మరికొంతమంది నెటిజన్లు కూడా అంటున్నారు ఇప్పుడు. ఇక మొత్తానికైతే జాన్వీకి డబ్బులు ఇవ్వబోయిన ఫ్యాన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి మనకి. ఇక ఇంకొంతమంది ఏమో అయితే రాఖీ కట్టించుకున్న ఆ వ్యక్తి నా బామర్ది అంటూ కొన్ని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక కెరియర్ విషయానికి వస్తే ఈ ఏడాది దేవరా చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది శ్రీదేవి కూతురైన జాన్వీ కపూర్. ఇక ఇప్పటికీ ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన చుట్టమల్లే పాటకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ పాటలో జాన్వీ సొగసులకి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారనే చెప్పాలి. ఇక లూప్ లో పెట్టుకొని మరీ ఈ పాటను చూస్తున్నారు జనాలు. ఇక జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ జోడీగా భలే ఉంది అంటూ మురిసిపోతున్నారు. మరోవైపేమో RC16 లో కూడా జాన్వీ కపూర్ నటిస్తోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో జాన్వీ పాత్ర బాగుంటుంది అంటూ టాక్ ఉంది. ఇలాగా RRR లో గ్లోబల్ స్టార్స్ గా మారిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో ఛాన్స్ కొట్టేసింది జాన్వీ కపూర్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.